ఎన్ని సంవత్సరాలు కూడా దూరం అయిపోయాడు. మీకు చెప్తున్న విషయాలు ఏంటంటే తర్వాత జరిగిన చాలా విషయాలు ఉన్నాయి, కూడా చాలా గొడవలు అయిపోయి చాలా నేను మీ అందరికీ చెప్తున్న విషయం ఏంటంటే ఒక చెడు జరగాలన్నా ఒక మంచి జరగాలన్నా దాని వెనకాల చాలా చాలా ఉంటాయి. ప్రతిదీ కూడా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుంటే మనం దేవునికి ఇష్టలుగా నడవడానికి ప్రయత్నించాలి, దేవునికి ప్రీతికరమైన జీవితం జీవించడానికి ప్రయత్నించాలి. పాపం మనల్ని పడగొట్టడానికి చూస్తుంది, చెడగొట్టడానికి చూస్తుంది. అయితే దేవుడు నిన్ను నన్ను మన జీవితంలో బాగు చేయాలని చూస్తున్నాడు. అందుకే మంచి లేని మన జీవితంలో మంచిని ఇవ్వడానికి ఆయన చెడ్డవాడిగా నిరూపించుకున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం గట్టిగా హల్లెలూయా. పాపంలో ఉన్న మనల్ని పాపం తీసివేయడానికి ఆయన పాపముగా వచ్చాడు. చీకట్లో ఉన్న మనల్ని వెలుగులోకి నడిపించడానికి ఆయన చీకటిగా మన కొరకు వచ్చేసాడు. అంటే మన జీవితానికి ఎలా వచ్చేసాడంటే ఏ స్థితిలో మనం పడిపోయామో ఆ స్థితిలోకి దేవుడు దిగొచ్చాడు. ఏదేను వనంలో ఆదాము అవ్వలు అనుదినము సాతాను పెట్టిన ఆ మభ్యలో పడిపోయి ఎలాగైతే దారి తొలగిపోయి పళ్ళు తినొద్దన్న పళ్ళు తినేశారో, ఈ రోజున లోకంలో మానవుడు కూడా చేయొద్దన్న పాపం, చేయొద్దన్న పనులు, చేయొద్దన్న కార్యాలు ఎలాగ చేస్తూ ఉన్నాడో అలాంటి వాటి కోసం అనుదినము మన కోసం యేసయ్య దినదినము మన కొరకు చనిపోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన గొర్రె పిల్లకి లోకానికి వచ్చాడు, దినదినము మన కొరకు చనిపోతున్నాడు. ఆయన బైబిల్ చెప్తుంది, వాదకు తీయబడిన గొర్రె పిల్ల బలే ఆయన మన కొరకు ఏమంటే బలిగాను అర్పణగాను అర్పించబడిపోయాడు. కనుక దేవుని బిడ్డలారా, నీ కోసం బలైపోయింది అనుదినము. ఏమండి ప్రతిరోజు నీ కోసం బలైపోతూ ఉంది. నీ కోసం ఏమండి నువ్వు చేసిన పాపాలు, మనం చేసిన తప్పిదాల కోసం నలిగిపోతూ ఉన్న ఆ సర్వోన్నతుడైన దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. అనుదినము నువ్వు ఇంతవరకు ఏం చేసావో, పొద్దుట లేచి రోజు ఏమేమి చేస్తున్నావో తెలియదు, కానీ ఈ రోజు నుంచి అయినా నీ యాటిట్యూడ్ మార్చుకో, నీ విధానం మార్చుకో, నీ పద్ధతి మార్చుకో. దేవుడు నిన్ను దీవించబోతున్నాడు, ఆయన సాక్షిగా నిన్ను నిలబెట్టబోతున్నాడు. అట్టి కృప దేవుడు మనందరికి ఇచ్చినట్లు ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ ఒకసారి అలా మోకరించండి, కంట్లు మూసుకునండి, చిన్న ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దినదినము చనిపోచున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను. యేసు గొర్రె పిల్లగా నేను గొర్రె పిల్లను, యేసు గొర్రె పిల్లగా నేను వదకు తీయబడిన గొర్రె పిల్లను. దినదినము చనిపోచున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను. దినదినము చనిపోచున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను. యేసు గొర్రె నేను నా కాళ్ళకు నా నోపునము పడినది, నా రాతలు చెరిగిపోచున్నది. యేసు గొర్రె పిల్లగా నేను గొర్రె పిల్లను. దినదినము చనిపోచున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను. దినదినము దేవుని నెలకొట్టబడిన విరిగి నలిగిన మనసు నాకు ఇష్టమైన పని. నువ్వు దేవునికి విరిగి నలిగిన మనసుతో ఉంటేనే దేవుడికి ఇష్టమవుతావు. నీవు నేను మన జీవితంలో ఇదిగో ఈరోజు ప్రభు నీతో నాతో మాట్లాడాలి. ప్రభు నా ప్రియ దేవుని బిడ్డ, ఒకవేళ